అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738. నాకు ఏ పార్టీతో సంబంధం లేదండి. నేను నార్మల్ బ్రాహ్మణ్ని. నేను ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తిని. అందుకని ఈ వీడియోని మీరు కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా నేను ఏం చెబుతున్నాను, అది నిజం అవునా కాదా, పూర్తిగా వీడియో చూసి మీ యొక్క అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను. అంతేగాని ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్తో ఈ వీడియోని చూడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయం మన తెలుగు ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మోడీ గారు, గడ్కరీ గారు కలిసి చేస్తున్న ఈ పెట్రోలు దందాని మీ ముందు తెలియజేయడానికి, మీకు అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నా. అంత మాత్రాన నేను మోడీ గారికి వ్యతిరేకమనో, రాహుల్ గాంధీ గారి చుట్టమనో, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడినో ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి. నేను చెప్పే కంటెంట్ తప్పని మీరు నిరూపిస్తే మీకు క్షమాపణ చెప్పడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సరే, విషయంలోకి వస్తున్నాను. మనం వెహికల్ కొనుక్కుంటున్నాం, కారు కానీ స్కూటర్ కానీ. అది పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. అక్కడ రేటుని బట్టి మనం రేట్ పే చేస్తున్నాం. మనం పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం పెట్రోల్ కొడుతున్నాడు, అందులో పెట్రోల్ శాతం ఎంత, మిగతా కెమికల్స్ శాతం ఎంత అని చూస్తున్నామా? అక్కడ వాడు పెట్రోల్ కొట్టే పంపు మీదే మనకి కొన్ని సింబల్స్ కనిపిస్తాయి. E5 అని కానీ, E10 అని కానీ, E20 అని కానీ. అసలు ఏమిటిది? 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి పని చేయడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకుంది. అదేంటంటే, పెట్రోల్ బంకుల ద్వారా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని ప్రజలకి సప్లై చేసి దానివల్ల గవర్నమెంట్ లాభపడేటట్టు, ప్రజలు లాభపడేటట్టు, పొల్యూషన్ తగ్గేటట్టు, ఇన్ని మల్టీపర్పస్ అడ్వాంటేజ్ల కోసం పెట్రోల్లో ఇథనాల్ కలిపి ప్రజలకు అందించాలని. కానీ అది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, ప్రణాళికాబద్ధంగా 2023 నుంచి 2030కి, అంటే ఒక 7 ఏళ్ల కాలంలో ఆ ప్లాన్ని సక్సెస్ చేయాలని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ 2024కే అది పూర్తి చేశారు. ఎలా? తప్పుడు మార్గాల్లో. ఎవరు లాభపడుతున్నారు? మోడీ గవర్నమెంట్ లాభపడుతోంది, గడ్కరీ గారు లాభపడుతున్నారు. నష్టపోతోంది మాత్రం ప్రజలు. అది ఎలాగో ఇప్పుడు వివరిస్తాను. సరే, మనం వెళ్ళాము పెట్రోల్ బంక్లో, 1 లీటర్ పెట్రోల్ కొట్టమన్నాం. అంటే అది 1000 ml పెట్రోల్ కొట్టమన్నాం. అక్కడ ఉన్న స్టిక్కర్ని బట్టి E5, E10, E20 అంటే ఇథనాల్ ఎంత కలిపారు, ఒకవేళ 5% కలిపారా, 10% కలిపారా, 20% కలిపారా పెట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు E20 స్టిక్కర్ ఉంది మీరు వేసిన పెట్రోల్ పంపు మీద. అంటే మనం కొట్టించుకునే 1000 ml పెట్రోల్లో 800 ml పెట్రోల్ ఉంటుంది, 200 ml ఇథనాల్ ఉంటుంది. సో కానీ మనం 1000 ml పెట్రోల్కి అమౌంట్ పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్తో మీకు వివరిస్తాను. సరే, విజయవాడలో లీటర్ పెట్రోలు 110 రూపాయలు అనుకోండి. అంటే 1000 ml పెట్రోలు 110 రూపాయలు. అందులో సపోజ్ దాని మీద స్టిక్కర్ మీద E20 అని ఉంది అనుకోండి. అంటే 800 మనం కొట్టించుకునే 1000 ml పెట్రోల్లో 800 ml పెట్రోల్ ఉంటుంది, 200 ml ఇథనాల్ ఉంటుంది. అంటే 800 ml పెట్రోల్కి 88 రూపాయలు అవుతుంది. ఇథనాల్ 200 mlకి 23 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ పెట్రోల్ వచ్చి లీటర్కి 110 రూపీసు, ఇథనాల్ వచ్చి 65 రూపీస్ వేసుకుంటే, అప్పుడు మనం కొట్టించుకునే 1000 ml పెట్రోల్కి 88 ప్లస్ 13 రూపాయలు, 101 రూపాయి మనం చెల్లించాలి. కానీ మనం చెల్లిస్తోంది 110 రూపాయలు. ఈ 9 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి మోడీ గారు? చెప్పండి. ప్రజల్ని ఇది బహిరంగంగా 1 లీటర్ పెట్రోల్ మీద 9 రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా తీసుకుంటుంటే, ఎన్ని కోట్ల లీటర్ల పెట్రోల్ ఇండియా మొత్తం కన్జ్యూమ్ అవుతుంది?
అది ఇంటూ పోని 8 రూపీసో 7 రూపీసో వేసుకుందామండి. 8 రూపీస్ వేసుకున్నాం, పోనీ 1 రూపాయి తీసాను. ఈ 8 ఇంటూ అన్ని కోట్లు, ఎన్ని కోట్ల లీటర్ల పెట్రోల్కి ఖర్చు అవుతుంది దేశం మొత్తం మీద? ఈ 8 ఇంటూ అన్ని కోట్ల లీటర్ల పెట్రోలు, ఈ 100 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? పబ్లిక్గా ఇది మోసం చేయడం కాదా? పాయింట్ నెంబర్ 2, అసలు ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కాన్సెప్ట్ ఏంటి అని మీకు తెలియని వాళ్ళకి చాలా ఏదైనా ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎక్కడా కూడా మన తెలుగు మీడియాలో, అంటే ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఇది చర్చకు రాని విషయం. చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వలన అంటే 1 లీటర్ పెట్రోల్కి 5% ఇథనాల్ కలపడము, 10% ఇథనాల్ కలపడము, 20% ఇథనాల్ కలపడము. ఇందాక నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కలపడం వలన గవర్నమెంట్కి ఒక ఏడాదిలోనే, లాస్ట్ ఇయర్ 24-25 ఇయర్లోనే 1,36,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మరి ఈ ఆదాయాన్ని ప్రజలకు పంచాలి కదా, ఎందుకు పంచట్లే? మనకి ఇంటర్నేషనల్ మార్కెట్తో మన పెట్రోల్ ప్రైస్ని అలైన్ చేసేటప్పుడు ఏం చేశారు? అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడ రేట్లు పెరుగుతాయి, అక్కడ రేట్లు తగ్గితే ఇక్కడ రేట్లు తగ్గుతాయి, అది మేము కన్జ్యూమర్కి ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? రేట్లు పెరిగినప్పుడేమో పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు, రేట్లు తగ్గినప్పుడేమో అది కన్జ్యూమర్కి పంపించట్లేదు. ఇప్పుడు 1,36,000 కోట్లు గవర్నమెంట్ సేవ్ చేసుకుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చి ఈ ఇథనాల్కి గడ్కరీ గారికి సంబంధం ఏంటి? గడ్కరీ గారికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు CIAN అనే కంపెనీ ఉంది, 2 కంపెనీలు ఉన్నాయి. దాది వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఇథనాల్ తయారు చేస్తారు. ఈ ఇథనాల్ తయారు చేస్తే మన దేశంలో 5 కంపెనీలు మాత్రమే ఇథనాల్ తయారు చేస్తాయి. కానీ ఈ ఇథనాల్ కాంట్రాక్ట్లన్నీ ఈ గడ్కరీ గారి కొడుకులైనటువంటి వాళ్ళిద్దరికే సియాన్ అనే కంపెనీకే వెళ్తుంది. ఆ సియాన్ యొక్క పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మీరు షేర్ మార్కెట్లో దాన్ని చూసుకోవచ్చు. ఆగస్టు 2024 దాని వాల్యూ 121 రూపాయలు. ఆగస్టు 2025 దాని వాల్యూ 736 రూపాయలు ఉంది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో మీరే లెక్కేసుకోండి. ఈ విధంగా గడ్కరీ గారికి లాభం. 2 కాంట్రాక్ట్లన్నీ ఆయనకి వెళ్తున్నాయి. పాయింట్ నెంబర్ 2, ఇది 2023కి ముందు తయారు చేసినటువంటి వెహికల్స్ యొక్క ఇంజన్స్కి కంపాటబుల్ కాదు. అందువల్ల ఏమవుతుందంటే ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ పడిపోతుంది. దానివల్ల వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది ప్రూవెన్ రికార్డ్, మీరు చూసుకోండి, ప్రూవెన్ రికార్డ్ ఇది. 3వ పాయింట్ ఏంటంటే ఈ ఇంజన్ కంపాటబిలిటీ లేకపోవడం వలన మీ యొక్క వెహికల్ యొక్క మైలేజీ తగ్గిపోతుంది. చాలామందికి తెలియదు, పెట్రోల్లో ఏదో కల్తీ జరిగింది, మైలేజ్ పడిపోయింది, వాడు ఈ పెట్రోల్ బంక్ వాడు ఇది కొట్టాడు, ఆ పెట్రోల్ బంక్ వాడు ఇది కొట్టాడు అని మనం అనుకుంటాం. శుద్ధ తప్పు. సెంట్రల్ గవర్నమెంటే మన మైలేజ్ని తగ్గించడం వల్ల మళ్ళీ మనం వెళ్తున్నాం, మళ్ళీ మనం కొడుతున్నాం, పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. అంటే ఇది రికర్సివ్గా జరుగుతుంది. అంటే రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ది సేమ్ ప్రిన్సిపల్. 3 లీటర్లు మనం నెలకి కట్టుకోవాల్సింది 5 లీటర్లు కొట్టించుకుంటున్నాం వెహికల్లో, ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు దానివల్ల గవర్నమెంట్కి లాభం, గడ్కరీ గారికి లాభం. అండ్ ఆ 9 రూపాయలు ఏదైతే అయిందో, 8 రూపాయలు 9 రూపాయల లాభం, అది ఎవరి జేబుల్లోకి వెళ్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. చాలామంది అనేది ఏంటంటే అది ఈ కంపెనీలు వాళ్ళు రాజకీయ పార్టీలకి, నాయకులకి ఇవన్నీ దందాలు నడుస్తున్నాయి. అంటే బహిరంగంగా ప్రజల్ని మోసం చేస్తున్నారన్నది అర్థమవుతుంది కదా. ఇంకొక విషయం, 4వ పాయింట్ ఏంటంటే నీతి ఆయోగ్ వారు రిపోర్ట్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి. అయ్యా మీరు ఇథనాల్ కలుపుతున్నారు, వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, దాని ప్లస్ మీకేమో ఇంత సేవింగ్స్ జరుగుతుంది, అందులో ఎంతో కొంత ప్రజలకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. మనకు వస్తున్న 1,36,000 కోట్ల ఆదాయంలో ఎంతో కొంత ప్రజలకి సేవ్ చేయండి, ఒక 2 రూపాయలు 3 రూపాయలు. అసలు మనం కట్టవలసింది 101 రూపాయి E20 అయితే, కానీ మనం కడుతోంది 110 రూపాయలు అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాన్ని బుట్టదాఖలు చేసింది. ఇది మోడీ గారు అన్యాయం కాదా? మోడీ గారు బహిరంగంగా ప్రజలకు చేస్తున్న అపకారం కాదా? ఒక పాయింట్ చెప్తానండి, GST తగ్గించడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఎంత తగ్గిందో తెలుసా మీకు?
3,500 కోట్లు సుమారు అంతే. మిగతా అదంతా కూడా స్టేట్ గవర్నమెంట్లకు భరించాలి అవన్నీ. దానికి ఆయన ఎంత ప్రచారం ఇస్తున్నారు? ఇంత లాభం జరిగిందే పెట్రోల్లో ఇథనాల్ జరగడం వల్ల ఇంత మోసం చేస్తున్నారే ప్రజల్ని, దీనికి ప్రచారం ఎందుకు ఇవ్వరు? ఇది ఎవరన్నా నేను ఈ 4 పాయింట్లు తప్పని నిరూపిస్తే నేను వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా. నా మీద దేశ బహిష్కరణ చేయండి, నా ఆస్తులు అటాచ్ చేయండి, నన్ను జైల్లో పెట్టుకోండి. కానీ ఈ నిజాన్ని 10 మందికి తెలియడానికి మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. 10 మందికి ఈ విషయం తెలవాలి. మనం ఎలా మోసపోతున్నాము, మనకి తెలియకుండానే ఎలా మోసపోతున్నాము. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి. నేను సత్యనాపురం విజయవాడలో ఉంటా. నా ఫోన్ నెంబర్ 9247851738. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. మన కుటుంబం బాగుండాలి, దేశం బాగుండాలి అని కోరుకునే ఆర్ఎస్ఎస్ వాదిని నేను. ఆర్ఎస్ఎస్లో 20 ఏళ్ళు పనిచేసిన వాడిని. అందుకని వాళ్ళ టెక్నిక్లు అన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఉంటానండి. నమస్కారం.